ఇటీవల ఏ రాష్ట్ర మంత్రివర్గం కోచింగ్ సెంటర్లను నియంత్రించే బిల్లును ఆమోదించింది? రాజస్థాన్. రాజస్థాన్ కేబినెట్ రాష్ట్రంలోని కోచింగ్ ఇన్స్టిట్యూట్లను నియంత్రించడం మరియు విద్యార్థులకు సురక్షితమైన అదేవిధంగా సహాయక అభ్యాస వాతావరణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్న బిల్లు అయిన రాజస్థాన్ కోచింగ్ సెంటర్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025ను ఆమోదించింది. ఇటీవల ప్రపంచంలో 3వ బలమైన బీమా బ్రాండ్గా ఏ సంస్థ నిలిచింది? ఎల్ఐసి. బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 నివేదిక ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా 3వ బలమైన బీమా బ్రాండ్గా ర్యాంక్ పొందింది. పోలాండ్కు చెందిన పిజెడ్యు స్కోరులో అగ్రస్థానంలో నిలిచింది. చైనా లైఫ్ ఇన్సూరెన్సు 2వ స్థానంలో ఉంది. ప్రపంచ బీమా సంస్థలలో బ్రాండ్ విలువలలో ఎల్ఐసి 12వ స్థానంలో ఉంది. ఎస్బీఐ లైఫ్ 76వ స్థానంలో ఉంది. ఇది టాప్ 100లో ఉన్న 2 భారతీయ బీమా సంస్థలుగా నిలిచాయి. చిత్తడి నేలలను అనగా వెట్లాండ్స్ను వివేకవంతంగా ఉపయోగించినందుకు ఎవరు రామ్సర్ అవార్డును అందుకున్నారు? జయశ్రీ వెంకటేశన్. క్లస్టర్ బాంబులను నిషేధించే క్లస్టర్ మ్యునిసెంట్స్ కన్వెన్షన్ నుండి ఇటీవల ఏ దేశం వైదొలిగింది? లిథువేనియా. రష్యాపై భద్రతాపరమైన ఆందోళనను చూపుతూ లిథువేనియా క్లస్టర్ మ్యునిసెంట్స్ కన్వెన్షన్ నుండి నిష్క్రమించింది. క్లస్టర్ బాంబుల వాడకం, ఉత్పత్తి, బదిలీ మరియు నిల్వలను కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిసెంట్స్ అనగా సిసిఎం నిషేధిస్తుంది. ఇది మే 30, 2008న ఆమోదించబడింది. ఆగస్టు 1, 2010న అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంలో 112 సభ్యదేశాలున్నాయి. అదేవిధంగా 12 దేశాలు సంతకాలు చేయలేదు. భారతదేశం, యుఎస్ఏ, రష్యా, చైనా, ఉక్రెయిన్ మరియు ఇజ్రాయెల్ వంటి ప్రధాన దేశాలు వ్యూహాత్మక ఆందోళన కారణంగా సంతకం చేయలేదు. ఈ సిసిఎం పౌర హానిని నివారించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల 2025 ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్గా ఎవరు నిలిచారు? ప్రణవ్ వెంకటేష్. బెంగళూరుకు చెందిన ప్రణవ్ వెంకటేష్ మోంటెనిగ్రోలోని పెట్రోవాక్లో ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్గా నిలిచాడు. గ్రాండ్ మాస్టర్ ప్రణవ్ వెంకటేష్ 2025 ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్. మహిళా వ్యవస్థాపకుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రారంభించిన పూచీకత్తు లేని రుణ కార్యక్రమ పేరు ఏమిటి? అస్మిత. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఎస్బీఐ మహిళా వ్యవస్థాపకుల కోసం అస్మిత అనే పూచీకత్తు లేని తక్కువ వడ్డీ రుణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం మహిళల నేతృత్వంలోని ఎంఎస్ఎంఈలకు అనగా మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజులకు వ్యాపార రుణాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది డిజిటల్ ప్రక్రియ ద్వారా త్వరిత ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఎస్బీఐ నారీ శక్తి ప్లాటినం డెబిట్ కార్డును కూడా ప్రవేశపెట్టింది. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఏ సంగీత శైలిలో ప్రసిద్ధి చెందారు? కర్ణాటక సంగీతంలో. ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ భక్తి గాయకుడు మరియు సంగీతకారుడు అయినటువంటి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఇటీవల 76 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన కర్ణాటక మరియు భక్తి సంగీతంలో ప్రముఖ వ్యక్తి మరియు 1978 నుండి 2006 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం అనగా టిటిడిలో ఆస్థాన విద్వాంసుగా కూడా పనిచేశారు. ఇటీవల వార్తలో కనిపించిన వనవాటు ద్వీపం ఏ సముద్రంలో ఉంది? దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో. పారిపోయిన మాజీ
ఐపీఎల్ చీఫ్ లలిత్ మోడీ తన భారత పాస్పోర్టును అప్పగించడానికి దరఖాస్తు చేసుకున్నాడు మరియు వనవాటు పౌరసత్వాన్ని పొంది తిరస్కరించబడ్డాడు. ఈ వనవాటు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ఒక చిన్న ద్వీప దేశం. ఇది 83 ద్వీపాలను కలిగి ఉంది. ఇది ఆస్ట్రేలియాకు తూర్పున మరియు ఫిజీ మధ్య ఉంది. రాజధాని పోర్ట్ విల్లా. దీని యొక్క కరెన్సీ వచ్చి ఒటు. ఇటీవల వార్తల్లో కనిపించిన హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ అనగా హెచ్పిఎస్ ప్రధానంగా ఏ జాతి ద్వారా వ్యాపిస్తుంది? ఎలుకల ద్వారా. ఆస్కార్ అవార్డు గ్రహీత నటుడు జీన్ హాక్మన్ తన భార్య జెడ్సీ అర్కావా హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్తో మరణించిన కొద్దిసేపటికే గుండె జబ్బుతో మరణించాడు. హెచ్పిఎస్ అనేది అరుదైన అంటువ్యాధి. ఇది ఫ్లూ లాంటి లక్షణాలతో ప్రారంభమవుతుంది మరియు తీవ్రమైన ఊపిరితిత్తులు అదేవిధంగా గుండె సమస్యలను కలిగిస్తుంది. ఇది ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. జ్వరం, అలసట, కండరాల నొప్పులు, తలనొప్పి మరియు ఉదర సమస్యలు వంటి లక్షణాలు ఉంటాయి. అయితే నిర్దిష్ట చికిత్స లేదు. ముఖ్యమంత్రి బాలిక సమృద్ధి యోజన మరియు ముఖ్యమంత్రి కన్య ఆత్మనిర్భర్ యోజన అనే 2 పథకాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? త్రిపుర. మార్చి 9న కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మరియు బీజేపీ అధ్యక్షుడు ప్రకాష్ నడ్డా త్రిపురలో బాలికల కోసం 2 సంక్షేమ పథకాలను ప్రారంభించారు. బాలికా సమృద్ధి యోజన కింద బీపీఎల్ అనగా బిలో పావర్టీ లైన్ కుటుంబాలు నవజాత బాలికలకు 50,000 రూపాయల బాండును అందుకుంటాయి. ఇది 18 ఏళ్లు నిండే సమయానికి 10 లక్షలకు పెరుగుతుందని భావిస్తున్నారు. కన్యా ఆత్మనిర్భర్ యోజన కింద అన్ని విద్యా బోర్డుల నుండి హయ్యర్ సెకండరీలో 140 మంది మెరిటోరియస్ బాలికలకు ఉచిత స్కూటీలను అందిస్తుంది. 2025 రువాండా ఛాలెంజర్స్ టెన్నిస్ టోర్నమెంటులో డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సిద్ధాంత బాంతియా మరియు అలెగ్జాండర్ డాన్స్కీ. 2025 రువాండా ఛాలెంజర్ టెన్నిస్ టోర్నమెంటులో భారతదేశానికి చెందిన సిద్ధాంత బాంతియా మరియు బల్గేరియాకు చెందిన అలెగ్జాండర్ డాన్స్కీ డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. ఇది సిద్ధాంత బాంతియాకు తొలి ఏటీపీ ఛాలెంజర్ టైటిల్. అదేవిధంగా ఫ్రాన్స్కు చెందిన వాలెంటిన్ ఫోయర్ సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. రువాండా ఛాలెంజర్ అనేది $1,60,000 ప్రైజ్ మనీతో కూడినటువంటి ఏటీపీ 100వ టోర్నమెంటు. ఇది 2025 మార్చి 3 నుండి 9 వరకు రువాండా రాజధాని అయినటువంటి కిగాలిలో జరిగింది. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ అనగా ఏటీపీ ప్రొఫెషనల్ పురుషుల టెన్నిస్ ఆటగాళ్ల కోసం ఈ టోర్నమెంటులను నిర్వహిస్తున్నది. నష్టాలు మరియు నష్టనిధి అనగా ఎల్డిఎఫ్ ఏ కార్యక్రమంలో స్థాపించబడింది? COP27. ఇది 2022లో ఈజిప్ట్లో జరిగింది. నష్టాలు మరియు నష్టనిధి అనగా ఎల్డిఎఫ్ నుండి ఇటీవల యుఎస్ఏ వైదొలిగింది. ఈ నిధిని ఈజిప్ట్లో 2022 UNFCCC సమావేశంలో అనగా దీన్ని COP27 అంటారు. దీనిలో రూపొందించారు. సముద్ర మట్టాలు పెరగడం, తీవ్రమైన వాతావరణం మరియు పంట వైఫల్యాలు వంటి వాతావరణ మార్పుల కారణంగా నష్టాలను ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాలకు ఈ ఎల్డిఎఫ్ ఆర్థిక సహాయం అందిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా చిన్న ద్వీప దేశాలు, ధనిక దేశాల నుండి పరిహారం కోరాయి. దాదాపు 750 మిలియన్లు హామీ ఇవ్వబడ్డాయి. ఉపసంహరించుకునే ముందు అమెరికా 17.5 మిలియన్లను అందించింది. ఈ నిధిని పాలక బోర్డు నిర్వహిస్తున్నది. ప్రపంచ బ్యాంకు 4 సంవత్సరాల పాటు తాత్కాలిక ట్రస్టీగా ఉంది. ఆఫ్రికా హెల్త్ అజెండా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగింది?
కిగాలి, రువాండా. యుఎస్ ఎయిడ్ నిధుల కోతల మధ్య ఆఫ్రికా హెల్త్ అజెండా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025 అత్యవసర ఆరోగ్య ఆర్థిక సంస్కరణలకు పిలుపునిచ్చింది. ఇది రువాండాలోని కిగాలిలో జరిగింది. ఇది దేశీయ వనరుల సమీకరణ మరియు ప్రాంతీయ సహకారంపై దృష్టి పెట్టింది. ఈ ఏహెచ్ఏఐసి అనేది రువాండా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, WHO ఆఫ్రికా మరియు ఆఫ్రికా సిడిఎస్లతో అంబ్రిఎఫ్ హెల్త్ ఆఫ్రికా నిర్వహించిన ఒక ప్రధాన పాన్ ఆఫ్రికన్ ఆరోగ్య సమావేశం. వాల్మీకి మహోత్సవ్ 2025ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? బీహార్. మార్చి 8, 2025న బీహార్ ముఖ్యమంత్రి వాల్మీకి మహోత్సవ్ 2025ను ప్రారంభించారు. ఈ ఉత్సవం మహర్షి వాల్మీకి గౌరవిస్తుంది మరియు బీహార్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది పశ్చిమ చంపారణ్లోని వాల్మీకి టైగర్ రిజర్వ్లోని రివర్ వ్యాలీ ప్రాజెక్టు స్కూల్లో జరిగింది. జలనాథేశ్వర ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. తమిళనాడులోని రాణిపేట జిల్లా తక్కోలంలోని జలనాథేశ్వర ఆలయం శివుడికి అంకితం చేయబడిన ఒక పురాతన హిందూ దేవాలయం. శివుడు జలంతీశ్వరర్గా పూజించబడతాడు. తీండ తిరుమేని అని పిలువబడే ఇసుక లింగం ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ ఆలయం మొదట పల్లవులచే నిర్మించబడింది మరియు తర్వాత చోళులచే విస్తరించబడింది. హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లగల భారతదేశం యొక్క కొత్త స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణి అయిన BM-04ను ఏ సంస్థ ఆవిష్కరించింది? DRDO, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. DRDO హైపర్సోనిక్ వేగంతో కూడిన స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణి BM-4ను ఆవిష్కరించింది. ఇది యాంటీ యాక్సెస్ లేదా ఏరియా డినియల్ అనగా A2AD బెదిరింపులకు వ్యతిరేకంగా భారతదేశ సైనిక సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ క్షిపణి 400 నుండి 15 కిలోమీటర్ పరిధిని కలిగి ఉంటుంది. అదేవిధంగా 500 కిలోల వార్ హెడ్ను కూడా మోసుకెళ్లగలదు. ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? ముంబై. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనగా వేవ్స్ అంటాం 2025 మే 1 నుండి 4 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది. భారత ప్రభుత్వం చేపట్టిన ఈ ఇనిషియేటివ్ భారతదేశాన్ని మీడియా మరియు వినోదానికి ప్రపంచ కేంద్రంగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది. 2020-24 కాలంలో ఏది ప్రపంచ ఆయుధ దిగుమతిదారుల్లో టాప్ 10లో లేదు? చైనా. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనగా సిప్రి తాజా డేటా ప్రకారం 2020 నుండి 2024 వరకు భారతదేశం 2వ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు. అయితే 2015-19 అదేవిధంగా 2020-24 మధ్య ఆయుధ దిగుమతులు 9.3% తగ్గాయి. దీనిలో ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉంది. భారతదేశం, పాకిస్తాన్, జపాన్ మరియు ఆస్ట్రేలియా టాప్ 10 ప్రపంచ ఆయుధ దిగుమతిదారుల్లో ఉన్నాయి. అయితే చైనా ఈ జాబితాలో లేదు. హోమియోపతిలో పరిశోధన సహకారం కోసం CCRH ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆడమాస్ విశ్వవిద్యాలయం, కోల్కతా. హోమియోపతిలో పరిశోధన సహకారాన్ని ప్రోత్సహించడానికి న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి అనగా CCRH కోల్కతాలోని ఆడమాస్ విశ్వవిద్యాలయంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. నోబెల్ గ్రహీత సర్ గ్రెగోరీ పాల్ వింటర్ మరియు ఆడమాస్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డాక్టర్
సమిత్రే సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. 2025 మార్చి 10న మారిషస్లోని పోర్ట్ లూయిస్కు తొలిసారిగా చేరుకున్న భారత నావికాదళ నౌక ఏది? ఐఎన్ఎస్ ఇంపాల్. భారత నావికాదళ యుద్ధనౌక అయిన ఐఎన్ఎస్ ఇంపాల్ మొదటిసారిగా మార్చి 10, 2025న మారిషస్లోని పోర్ట్ లూయిస్కు చేరుకుంది. ఈ నౌక మార్చి 12, 2025న జరిగే 57వ మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటుంది. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.